నిన్నీయాల జరంత ఎండ సురుకులు తగ్గినాయుల్లా పొద్దంతా సలసల్లగానే ఉన్నది. కాకుంటే ఆనలైతే గట్టిగా అందుకుంటలేవు. పట్నంలో ఓ మలక దంచిపోతే ఊర్లలోనైతే సప్పుడే లేదు. ఇగ పడుతుందా అగబడుతుందా అని ఇంకా ఎదురు చూసుడే అవుతుండే. ఈ టైంకు వానలు దంచి వరదలు వారి ప్రాజెక్టులకు నీళ్ళు రావాల్సిన పని కానీ గిట్లున్నది. చుట్టూరా ఎటు చూసినా ఉష్కే, నడుము ఇట్లా గీడున్నాయి నీళ్లు. నదిలా నిండారా మునిగే తట్టు కూడా లేదు. నిజామాబాద్ జిల్లా కందకుర్తి దగ్గర త్రివేణి సంగమం గిట్లున్నది. గోదావరి, హరిద్ర, మంజీరా నదులు కలిసేచి ఆగిది. ఎండలకు మొత్తం ఎండిపోయింది. మహారాష్ట్రల నాసిక్ దగ్గర పుట్టిన గోదావరి నది 1,000 కిలోమీటర్లు వారి నిజామాబాద్ జిల్లా కందకుర్తిల తెలంగాణలకు వస్తది. ఇడ ఇంకో 2 నదులతోటి సంగమం తయారైతే చుట్టుముట్టు పబ్లిక్ అంతా పుణ్యతానాలు చేస్తుంటారు. కానీ ఈ ఏడు గిట్లయింది. నిజామాబాద్కెళ్ళి బాసర, పోచంపాడు, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం, రాజమండ్రికెళ్ళి ధవళేశ్వరం దగ్గర సముద్రంలో కలుస్తది గోదారమ్మ. అటు వ్యవసాయానికి తాగునీటికి మస్తు ఆసరైతది. దక్షిణ గంగా అని పిలుచుకుంటారు. కానీ ఇప్పుడు ఎడారి లెక్కనే ఆగబడుతుండే. చెంబులతోటి నీళ్లు ముంచుకునే పరిస్థితి వచ్చింది ఎండలు చేయబట్టి. కొత్త నీళ్ళు వస్తాయి కదా, బాగా మంది వస్తాం తెప్పలేడానికి పూజలకు కావని బాగా వస్తాం. అట్లా కొంత ఇబ్బంది పడుతారు, కొంత తానం చేసి పోతారు. గంగ మొత్తం 2గా పారేది. బట్ ఈ టైం వరకు ఇంకా రాలేదు. అసలు వర్షాలు లేకపోవడం వల్ల మొత్తం గంగ అసలు ఏం పారతలేదు. గోదావరిలా తలతానాలు చేసి తెప్పలు వదిలి మొక్కులు అప్పచెప్తుంటారు. కానీ నీళ్లు లేక నారాజు కాబట్టే భక్తులు గీ తక్లీవ్ లేకుండా ఈడ చెక్ డ్యాంలు కడితే ఏడాదంతా నీళ్లుంటాయి అనుకొస్తున్నారు. బగ్గా ఆనలు పడి మీదికెళ్ళి వరదొస్తే తప్ప త్రివేణి సంగమంలా గోదారమ్మ పరుగులు చూసుడు కష్టమేనబ్బా.